హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంట నా వంట ఛానల్. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా అండి. బిర్యానీలోకి మనం నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం ఆలూ కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. నేనైతే 3 తీసుకున్నానండి ఆలుగడ్డలు. వాటిని ఇలా కట్ చేసేసుకొని మనం కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలండి. బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో బిర్యానీ ఆకు, జాజికాయ, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి మిర్చి వేసుకున్నామండి. మనకి మిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందులో మనం చిటికెడు పసుపు వేసుకుందామండి. అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుందాము. ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. మనకైతే పచ్చి వాసన పోయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలండి. మనకి టమాటాస్ బాగా త్వరగా ఉడకడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు మనం 1 కప్పు పెరుగు తీసుకుందామండి. ఇలా పెరుగుని కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలండి. తరువాత టేబుల్ స్పూన్ కారం, అలాగే సాల్ట్, అలాగే టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకొని బాగా ఉడికించాలండి పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడైతే మనము ఆల్రెడీ ఉడకపెట్టుకున్నటువంటి ఆలుగడ్డలు వేసుకుందామండి. మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి 1 కప్పు వాటర్ పోసేసుకుందామండి. ఇప్పుడైతే దీన్ని ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి మూత పెట్టేసి. మనకి ఇదంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనము చికెన్ మసాలా వేసుకుందామండి. మనకి ఇప్పుడు కర్రీ అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి వేసుకోవాలండి. కర్రీస్లో ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.